హాయ్ అండి. వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? పండుగలు అయిపోయినాయి కదండి. భోగి, సంక్రాంతి, కనుమ ఎలా జరుపుకున్నారండి? కామెంట్లో చెప్పండి. ఊరికి వెళ్ళారా లేదా మీ ఇంట్లోనే చేసుకున్నారా పండుగ? ఈరోజైతే మీకు కలగూర చూపిస్తున్నానండి. మా ఇంట్లో భోగి రోజైతే కలగూర స్పెషల్ జొన్న రొట్టె కలగూర. దీనికి కావాల్సిందైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాగానే ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఒక గాజర్, ఆలు అన్నీ వేసుకోవాలండి. చామగడ్డ, ఎన్ని కూరగాయలు ఉంటే కూడా అన్ని కూరగాయలు కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. కలగూర అంటే అంతే కదండి. అన్ని వెజిటేబుల్స్ అంటేనే బీట్రూట్, ఆలు, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా, క్యాబేజ్ కొద్దిగా, ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసేసుకోవచ్చు. బఠానీ, కాలీఫ్లవర్, క్యాప్సికము. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ కలగూరకి ఖచ్చితంగా జొన్న రొట్టెలు, అది కూడా నువ్వుల జొన్న రొట్టెలు ఫేమస్. ఇంక ఇది మగ్గిపోయిందండి. ఇది కొంచెం గడ్డలు మగ్గిపోయినాక, ఆలు అవన్నీ మగ్గిపోయినాక చిక్కుడుగా వేసేసుకోవాలి. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా పాలకూర కూడా యాడ్ చేశాను ఇందులో. మమ్మీ అయితే, అమ్మ వాళ్ళ తరఫు అయితే హైదరాబాదే కదండి, ఈ కలగూరకి పూరియే చేసుకుంటారు. ఇందులో కొద్దిగా మెంతం కూర, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు కలగూరకి ఏం స్పెషల్ చేసుకుంటారండి? రొట్టెనా, పూరియా, చపాతీయా? కామెంట్ చేయండి నాకు. ఇంకా ఇందులో కొద్దిగా మగ్గినాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా నువ్వుల పొడి. ఇది మెయిన్ అండి. ఆ రోజు ఖచ్చితంగా నువ్వులు తినాలి కదా, అందుకే ఈ కలగూరలో ఖచ్చితంగా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అవన్నీ కొద్దిగా మగ్గిపోయినాక టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు మగ్గిచ్చేసుకోవాలి. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి కదా. 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటాం, కానీ ఇది దేవుడికి పెట్టేసి తింటే టేస్టే వేరే ఉంటుంది. సూపర్గా కదండి. ఎవరెవరికి ఇష్టమండి ఈ కర్రీ? కామెంట్లో చెప్పండి. ఇంక ఇది ఉడకడానికి ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. అది ఒక 2 విజిల్స్ అన్నా పెట్టాలండి, అన్ని కూరగాయలు అన్నీ ఉడికిపోవడానికి. ఇదైతే మెయిన్గా జొన్న రొట్టెలకి మమ్మీ చేసేటప్పుడు పూరీకి తినేవాళ్ళము. అప్పుడు అదే బాగుంటుంటే, తర్వాత మ్యారేజ్ అయినాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో జొన్న రొట్టె, నువ్వులతో జొన్న రొట్టె చేస్తారు కదండి, దాంతో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు అది ఫేవరెట్ అయిపోయింది నాకు. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఇదంతా పోయేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇంకా మా అత్తయ్య జొన్న రొట్టెలు చేసేయడం స్టార్ట్ చేసేసింది.
నేను బయట ముగ్గేసి వచ్చే వరకే అత్తయ్య జొన్న రొట్టెలు స్టార్ట్ చేసేసిందనమాట. సో స్టార్టింగ్ చూపించలేకపోయినాను. ఇలా నువ్వులతో జొన్న రొట్టె కొట్టేసిందనమాట. ఇంకా పెంక పైన ఇలా వేసేసి వాటర్ వేసేసి జొన్న రొట్టె కాల్చుకోవడం. మీరు తింటారు కదండి జొన్న రొట్టెలు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఈ రొట్టె. ఇందులో కూడా రొట్టెలో కూడా రాగి పిండి, కొన్ని కొర్రలు అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. రొట్టె పిండిలో అవి కూడా మిక్స్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇది అయితే ప్యూర్ పండుగ కోసమని జస్ట్ జొన్నలు ఒక్కటే ఇసిరిపించినవి, పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కలిపి. ఇది భోగి రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ మురుకులు, నువ్వుల లడ్డూలు, గవ్వలు, కలగూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.